పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవ సహోదరి సహోదరులారా, మీకందరికీ మన ప్రభు అయిన ఇమ్మానుయేలు దేవుని జన్మదిన కాలము అనగా ఆగమన కాలపు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మన ఈ దైవ సందేశము దేవుని మహిమార్థమై ఉన్నటకు పవిత్రాత్మ సర్వీసుని శక్తి కొరకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి శరములు వంచి కరములు మోర్చి ప్రార్థనలో నాతో ఏకీభవించమని మేము ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన. తండ్రి యెహోవా, మీ కృపా కనికరమునకై మా వేడుకలను ఆలకించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ వాక్య ధ్యానంలో ప్రత్యేకంగా మీరు ఈ భూలోకంలో మానవ రూపం దాల్చుటకు ఎన్నుకున్న మరియ తల్లిని ఆదర్శంగా తీసుకొని, ఆ తల్లి తను గర్భవతి అయినప్పటికీ గాబ్రియేలు దేవదూత ఇచ్చిన సందేశంలోని నిగూఢ అర్థమును గ్రహించి, అనగా క్లూను బట్టి మీ చిత్తానుసారముగా వృద్ధాప్యములో గర్భము దాల్చిన ఎలిజబెత్ తమకు సహాయం చేయుటకు తన వయసును మరచి తన పరిస్థితిని పక్కన పెట్టి కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాలి, నీ వలె నీ పొరుగువారిని ప్రేమించు అను మీ ఆజ్ఞను అనుసరిస్తూ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా గర్భిణీలందరి కొరకు మేము చేస్తున్న ప్రార్థనను ఆలకించి ఆ తల్లి ద్వారా మా వేడుకలను మన్నించి దీవించమని వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గౌరవనీయులైన యేసుక్రీస్తు ప్రభుని భక్తులారా, విశ్వాసులారా, మనము ఈనాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని యొక్క సువార్త పట్టణము లోక సువార్త 1వ అధ్యాయము 39వ వచనం నుంచి 45వ వచనం వరకు చదువుకొని ఆ వాక్యాలను ధ్యానించుకుందాం. మరియమ్మ ఎలిజబెత్ను దర్శించుట. ఆ దినములలో మరియమ్మ యోధాశేములోని పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయాను. ఆమె జకర్యా ఇంట్లో ప్రవేశించి ఎలిజబెత్తమ్మకు వందనవచనములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిని పడగానే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలు ఆయను. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రవర్తించును? నీ వందనవచనములు నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. ఇది క్రీస్తుని సుశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. గౌరవనీయులైన యేసు ప్రభువుని యొక్క భక్తులారా, మరియ తల్లి యొక్క అభిమానులారా, ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ వాక్యపట్నముల ముఖ్యాంశము ఏ అంశం అయితే బాగుంటుందని మీ అభిప్రాయము? ఈ అంశమును మన ప్రభు అయిన పవిత్రాత్మ సర్వీసుని యొక్క ప్రేరణచే గర్భిణీ స్త్రీల కొరకు ధ్యానాంశము అని మనం పేరుడుకొని, ఈ అంశం ద్వారా మనం ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు తన తల్లి అయిన మరియ తల్లి ద్వారా ఈ యొక్క గర్భిణీ స్త్రీలకు ఏం చెప్తున్నారో ఒకసారి పరిశీలించి చూద్దాం. గర్భిణీ స్త్రీలారా, ప్రత్యేకంగా మీకు అందరికీ మీకు ఇష్టమైతే ఈరోజు మీ గృహములకు మరియ తల్లి దర్శించాలనుకుంటున్నారు. ఎందుచేతనంటే ప్రథమంగా లేక మొదటిగా ఇది మీకందరికీ తెలుసు, ఈ వాతావరణము చాలా చలితో కూడుకున్నటువంటి వాతావరణం. ఈ కాలం గర్భిణీ స్త్రీలకు, మరీ ముఖ్యంగా నెలలు నిండిన గర్భిణీ స్త్రీలకు ఈ నెల చాలా చాలా ఇబ్బందికరమైన నెల. ఎందువల్లంటే ఈ చలికి గర్భస్థ శిశువులను మోయటం భారంగా ఉంటుంది. ఎందువల్లంటే ముందుగా తనను తాను, అనగా గర్భిణీ స్త్రీ తనను తాను ఈ చలి నుండి సురక్షితంగా తనను తాను కాపాడుకోవాలి, తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. రెండవదిగా తాను ఆరోగ్యంగా ఉంటూనే తన గర్భంలో ఉన్నటువంటి తన బిడ్డను కూడా సంరక్షించుకోవాలి. ఈ ఆధునిక ప్రపంచంలో ఎంత నిరంతరాయ డాక్టర్లు, నర్సు గారుల పర్యవేక్షణలో ఉన్నా కూడా, మందులు వాడుతున్నా కూడా గర్భిణీ స్త్రీలు ఆధ్యాత్మికంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో వారు ఉండాలి. వారి గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆరోగ్యంగా హుషారుగా ఉండాలంటే మీకు తప్పనిసరిగా మీకు మళ్ళీ గర్భంతో ఉన్న దేవుని తల్లి దేవమాత యొక్క ప్రార్థన సహాయం కావాల్సిందే. ఎందుచేతనంటే ఆ తల్లి ఒక్కరే తనలా గర్భంతో ఉన్న వారి సమస్యలను అర్థం చేసుకోగలరు.
తన కుమారునితో మీ గృహానికి రాగలరు, మీకు తోడు ఉండగలరు. తనతో పాటుగా తన గర్భంలో ఒదిగిపోయిన ఈ లోక సృష్టికర్త అయిన యేసుక్రీస్తు దేవుణ్ణి కూడా మీ ఇంటికి తీసుకొస్తారు. మీ గర్భంలో ఉన్న మీ ముద్దు బిడ్డ తన గర్భంలో ఉన్న లోకేశ్వరుని చేత దీవింపజేసి మీ గర్భస్థ శిశువు ఎలిజబెత్తమ్మ గర్భంలో ఉన్న బాప్తిస్త యోహాను గారు గంతులు వేసినట్లుగా గంతులు వేయగలరు, అనగా ఆరోగ్యంగా ఉండగలరు. మీ గృహంతో పరిశుద్ధాత్మ శక్తిచే నింపబడగలరు. మరి తల్లితో వచ్చిన ఆ బాల యేసు ప్రభువు ఎలిజబెత్తమ్మ గారి ఇంటిని తన పవిత్రాత్మ యొక్క శక్తిచే నింపినట్లుగా ఆ సమయంలో గుర్తుంచుకోండి. గర్భిణీ స్త్రీలారా, మీరు ఎలిజబెత్తమ్మ గారి వలె పరమానంద భరితులవుతారు. ఆ మీ ఆనందంలో మీ గర్భ శిశువు కూడా ఆనంద డోలికల్లో తేలిపోతారు, ఆరోగ్యంగా ఉంటాడు. ఆ దేవాది దేవుని దీవెనలతో జన్మించు మీ బిడ్డ మగబిడ్డైనా ఆడబిడ్డైనా దేవునికి మహిమకరంగాను మీకు ఆనందము మరియు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడతారు. అంతేకాకుండా మేము గౌరవించు బిడ్డగా ఎదుగుతారు, జీవిస్తారు. యేసుక్రీస్తు దేవునిలా బాప్తిస్తా యోహాను గారిలా, లేక మీరు ప్రార్థనలో సబబైన విధంగా అడిగిన లక్షణాలు కలిగిన బిడ్డలుగా ఎదిగి మీ కుటుంబాన్ని ఆనందమయం చేసి మీ జీవితాల్ని, మీ కుటుంబ జీవితాన్ని ధన్యం చేస్తారు. గౌరవ సహోదరి సహోదరులారా, మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలారా, ఎలిజబెత్తమ్మ గారి ఇంటికి మరే తల్లి వెళ్ళినందుకు ఆ కుటుంబం మరియు వారి జీవితాలు ఎంతటి ఆనంద డోలికల్లో తేలియాడారో మనం లోకగారి సువార్త 1వ అధ్యాయము 43-44 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగ ప్రాప్తించెను? నీ 100వ వచనములు నా చెవిని చోకగానే నా గర్భమందలి శిశువు ఆనందంచే గంతులు వేసెను. ఇవి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, మరియమ్మ గారు ఎలిజబెత్తమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు గర్భంలోని బాప్తిస్త యోహాను గారు ఆనంద డోలికల్లో తేలిపోయినప్పుడు ఆ బిడ్డతో పాటుగా ఎలిజబెత్తమ్మ గారు కూడా ఎంతటి ఆనంద అనుభూతులను అనుభవించి మనం ఈ 2 వచనాల ద్వారా తెలుసుకుంటాం. అంతేకాకుండా మరియమ్మ గారు జక్కయ్య గారు మరియు ఎలిజబెత్తమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఎన్ని అద్భుతాలు జరిగాయో మీరే చూడండి. మొదటిగా ఎలిజబెత్తమ్మ గారు సాక్షాత్తు తండ్రి అయిన యెహోదేవుని నా ప్రభువు అని పిలవగలిగింది, దేవుని స్తుతించుకోగలిగింది. అటు పిమ్మట తన ఇంటికి సాక్షాత్తు దేవుని తల్లి దేవునినే వారి ఇంటికి తీసుకువెళ్ళకపోవటం వలన ఆమె ఎంతో ఆనంద డోలికల్లో తేలియాడింది. వాస్తవానికి ఎలిజబెత్తమ్మ గారి వయసు లోకగారి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. అంతటా జకరియా దేవదూతతో, ఇది ఎట్లు జరుగును? నేనా ముసలివాడను, నా భార్య కూడా వయసు వాలి ఉన్నది అని పలికెను అను వాక్యం ఎలిజబెత్తమ్మ గారి యొక్క వయసును గురించి తెలియజేస్తుంది. మరే తల్లికి అప్పటికి వయసు 12 సంవత్సరాలు, అనగా సాక్షాత్తు ఎలిజబెత్తమ్మ గారికి మనవరాలి అంత వయసు ఉంటుంది మరే తల్లికి. అయినప్పటికీ మరే తల్లికి దేవుడు అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి మరే తల్లి ఎలిజబెత్తమ్మ గారు తన ఇంటికి మరే తల్లి రావటం తనకు ఎంతో ధన్యత అన్నట్లు, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను అని సంతోషాన్ని వ్యక్తపరిచింది. తన ధన్యతను తెలుసుకున్నది లోకసువార్త 1వ అధ్యాయం 43వ వచనంలో. అంతేకాకుండా ఎలిజబెత్తమ్మ గారు వయసుకు పెద్దవారు అయినప్పటికీ కూడా మరే తల్లిని ఎంతగానో గౌరవించింది. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి, ప్రత్యేకంగా గౌరవనీయులైన గర్భిణీ స్త్రీలారా. అంతేకాదు లోకసువార్త 1వ అధ్యాయము 45వ వచనంలో మరే తల్లి యొక్క విశ్వాసాన్ని ఎలిజబెత్తమ్మ కొనియాడారు. ఈ విధంగా ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని నమ్మిన లేక విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలు అని. గౌరవనీయులైన గర్భిణీ స్త్రీలారా, మీరు కూడా మరే తల్లిని మనస్ఫూర్తిగా ఎలిజబెత్తమ్మ గారిలాగా మీ గృహంలోనికి ఆహ్వానిస్తే మీ గృహమంతా ఆమె యొక్క ప్రార్థన ద్వారా, ఆమె యొక్క వ్యక్తిగత లేక ఆదర్శవంతమైన జీవితం ద్వారా మరియు ఆమె గర్భంలో ఉన్న సాక్షాత్తు దేవాది దేవుని యొక్క
దీవెనల ద్వారా, కృప ద్వారా మీ గృహం ఆశీర్వదించబడుతుంది, దీవెనలతో నింపబడుతుంది. మీ గర్భంలో ఉన్నటువంటి బిడ్డ అత్యంత ఆనందకరమైనటువంటి మంచి భవిష్యత్తు కలిగినటువంటి బిడ్డగా ఉద్భవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఎలిజబెత్ గారి వలె మరే తల్లిని మీ యొక్క గృహంలోనికి, మీ యొక్క వ్యక్తిగత జీవితం ద్వారా, ప్రార్థన జీవితం ద్వారా, జపమాల ప్రార్థన ద్వారా, భర్త భార్యలు కలిసి కుటుంబ ప్రార్థన ద్వారా ఆ మరే తల్లిని మీ గృహంలోనికి ఆహ్వానించండి. ఆ తల్లి ఒంటరిగా గాక, ఆ తల్లి కూడా గర్భిణీ కాబట్టి మీరు ప్రార్థన చేస్తే మరే తల్లి ఎలిజబెత్ గారి ఇంటికి వెళ్ళినట్లుగా మీ గృహంలోనికి కూడా వచ్చి మీరు ఆ తల్లికి సేవ చేయటం కాక మీకు ఆ తల్లే సేవ చేస్తారు. మీకు ప్రసవ సమస్యలు లేకుండా చేస్తారు. మీ కుటుంబాన్ని ఆరోగ్యకరమైన శిశువుతో, బాలుడైనా బాలిక అయినా ఎవరినైనా మీ గృహంలో జన్మించినట్లు చేస్తారు. గౌరవనీయులైన గర్భిణీ స్త్రీలారా, మరే తల్లికి విశ్వాసంతో ప్రార్థన చేస్తారు కదూ. మీరు ప్రార్థన చేస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. తదాస్తు. మీ కలలు కార్యరూపం దాల్చునుగాక. మీ గృహం మరే తల్లి ప్రార్థన ద్వారా, మీ ఇంటిలో మీ సుఖప్రసవం ద్వారా మీకు జన్మించిన శిశువులు మీ గృహాన్ని ఆనందమయం చేయుదురుగాక. ఆమెన్. ముగింపు ప్రార్థన. అమ్మా మరే తల్లి, సకల మానవాళి సహాయమాత, మీరు ఎలిజబెత్ గారి అవసరాన్ని గుర్తించి ఆమె అడగకుండానే గాబ్రియేల్ దేవదూత మీకు అందించిన సందేశంలోని ఆంతర్యాన్ని గ్రహించి ఎలిజబెత్ గారి ఇంటికి వెళ్ళి సహాయం చేసిన తల్లి, ఈరోజు మాకు దేవుడు అనుగ్రహించిన వాక్యాలను బట్టి గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవాల కొరకు, వారి గర్భస్థ శిశువుల యొక్క ఆరోగ్యకరమైన ఎదుగుదల కొరకు, వారందరి కుటుంబ సభ్యుల కొరకు తండ్రి దేవుని దీవెనలకై ప్రార్థించండి తల్లి, ప్రార్థించండి. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ త్రియేక దేవుడు ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ప్రత్యేకంగా ఈనాడు సువిశేషంలోను మరియు వాక్య ధ్యానాంశమైనటువంటి గర్భిణీ స్త్రీల యొక్క బాగోగుల కొరకు నిరంతరము ప్రార్థన చేదురుగాక. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. గర్భస్థ శిశులో ఉన్నటువంటి బాలయేసయ్య అందరి గృహాలను వారి యొక్క చిరునవ్వులతో మరే తల్లి యొక్క రాకడతో నింపుదురుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ us all. సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి, సన్నుతించెదం, సదా నిన్ను పొగడెదం.